టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ముందు నిరసన కొనసాగుతోంది. 3వ రోజుకు చేరింది దువ్వాడ వాణి, ఆమె కూతురు హైందవి ఆందోళన. దువ్వాడ ఇంటిపై తమకు హక్కు ఉంది అంటున్నారు భార్య కూతుళ్లు. ఇవాళ టెక్కలిలో దువ్వాడ ఇంటికి వెళ్తున్నారని చెప్పారు మాధురి. దువ్వాడ ఇంటిపై తనకి కూడా హక్కు ఉంది అంటున్నారు మాధురి. అడ్డుకుంటే అక్కడే ఆత్మహత్య చేసుకుంటారంటూ హెచ్చరించారు. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని మా ఫ్యామిలీని డ్యామేజ్ చేసుకొని ఇష్టానుసారం ఇంట్లో చేసుకొని అడల్టరీ లీగలు తొక్క తోలు అని ఒక పెద్ద మనిషిగా సొసైటీలో ఉండి 2 ఆడపిల్లల తండ్రిగా ఉండి ఎవరో ఒక బేవర్స్ దాన్ని ట్రాప్లో పడిపోయి తప్పుడు పనులు చేసుకొని చెత్త వేషాలు వేసుకొని ఉంటే ఇక్కడ నా విశ్వస్వరూపం అనేది ఇప్పటి వరకు నేను ఇంత ర్యాష్గా మాట్లాడలేదు. ఇప్పుడు నా స్వరూపం అనేది చూస్తారు. ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, మీడియా సభాముఖంగా నేను ఆవిడకెళ్ళి తంతాను కూడా. నా పిల్లల కోసం మాట్లాడింది, చెప్పు తీసి పళ్ళు రాలు కొడతాను దానికి. నేను ఈ విషయాలు అసలు ఊరుకోను. ఎవరొచ్చి నన్ను ఆపుతారో చూస్తాను. హూ ఇస్ షీ? తనెవరు నన్ను తరిమేయడానికి? హూ ఇస్ షీ? ఆమె ఎవరు? ఆఫ్టర్ ఆల్ దువ్వాడ వాణి అయితే నేను దివ్వాలి మాధురి. అది అవత్తి దాన్ని తరిమేయడానికి తనకేంటి రైట్స్ ఉన్నాయండి నన్ను తరిమేయడానికి? మేమెందుకు ఇక్కడ నుంచి కదలాలి? ఆమెకి ఏ రైట్ ఉంటుందని ఆమె ఇక్కడ వచ్చి ఇల్లు ఇస్తే రిజిస్ట్రేషన్ అనేది ఒకటి జరుగుతుంది కదా. ఈయన దగ్గర లేకపోయినా రిజిస్టర్ ఆఫీస్లో మనకు ఆ కాపీ దొరుకుతుంది కదా. ఫ్యాక్టరీ చేశారు, ఓకే, ఇల్లు చేశారా లేదా, ఈ ఇంటికి ఆయనకి ఓకే ఆయన ఉండడానికి రైట్ ఉంది, కానీ మేము ఉండకూడదు అనడానికి రైట్ లేదు ఆయనకి. ఇది మా మమ్మీ డబ్బులతో కట్టిన ఇల్లు, ఇది మాకు కూడా హక్కు ఉంది ఈ ఇంటి మీద. మేము ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడికి కదిలేదు లేదు. నాకు ప్రూఫ్ ఉంది కదా, కాబట్టి నాకు హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు నాకు అతను అమౌంట్ ఇవ్వాలి, నాకు ఒక అగ్రిమెంట్ కాపీ రాసిచ్చారు, నా దగ్గర ఉంది. మరి నా దగ్గర ప్రూఫ్ ఉందంటే నాకు అది హక్కు ఉంటుంది కదండి. ఆ ఇల్లు మీద నాకు హక్కు ఉండదా? సైట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అతని పేరు మీద చేసుకున్నారు. ఎంతమంది కలిసి హౌసెస్ 4-5 ఫ్లాట్లు కట్టుకోరా? ఒక ఫ్లోర్ ఒకరికి కానీ. ఇల్లు శ్రీనివాస్ గారి పేరు మీద ఉంది. ఎస్, నా పేరు మీద ఇల్లు లేదు. ఇల్లు కట్టి ఉంటాను పైన. మరి ఎక్కడ ఉండాలి ఇప్పుడు నేను? ఇష్టం వచ్చినా నువ్వు బ్లేమ్ చేసి ఇష్టం వచ్చినా నువ్వు రోడ్డుని పెడితే నేను పిల్లలు అక్కడ వెళ్ళి పై ఫ్లోర్లో ఒక ఇంట్లో ఉంటాము. నేను ఆ పిల్లలు పై ఫ్లోర్లో ఒక ఇంట్లో ఉంటాము. నేను ఉంటాను అక్కడ. శ్రీని గారికి ప్రాబ్లం ఉంటే వైఫ్తో చూసుకోమానండి, లేకపోతే శ్రీని గారు వెళ్తారంటే అక్కడికి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమానంటే నేను అక్కడే ఉంటాను పిల్లలతో.